కార్యక్రమం నడుస్తా ఉంది. ఎప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా ముస్లిమ్స్ ఓటేస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ రిక్వెస్ట్ చేస్తే ఎంఐఎం క్యాండిడేట్‌ని కూడా పెట్టలే కనీసం. ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడమే కాంగ్రెస్ మైనస్. అదొక స్ట్రాటజిక్ మిస్టేక్ వీళ్ళది. ఇప్పుడు అందరూ ముస్లిమ్స్ ఏమడుగుతున్నారు తెలుసా వీళ్ళను? ఎంఐఎం వాళ్ళను. అసదుద్దీన్ మీరు ఓటేయాలి, మీరు కాంగ్రెస్‌కి ఓటేయాలంటే, అంటే మాకు ఆత్మగౌరవం లేదా? మీరు చెప్తే మేము ఓటేసేయాలనా? మీరు అప్పుడు అంతకుముందు ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ కోసం క్యాండిడేట్‌ని పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కోసం పెట్టలేదు. అంటే ఏ గవర్నమెంట్ వస్తే మీరు ఆ గవర్నమెంట్‌తోనే పోతారు. మేము మాత్రం మీరు చెప్పినట్లు ఓటేయాలనా? మేము ఎయ్యం. మేము ఎయ్యమని డిసైడ్ అయిపోయినారు. వీళ్ళు కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 50-50. అంటే బీఆర్ఎస్‌కు 50%, కాంగ్రెస్‌కు 50%. నేను ఎక్కడో ఒక ఎనాలిసిస్ చూసిన. 30% ఓట్లు మా జీటీవీ భరత్ అన్న చెప్పిండు. 30% ఓట్లు బీఆర్ఎస్ కోట బీఆర్ఎస్ గెలిచిపోతది. ఇప్పుడు కాంగ్రెస్‌కు వణుకు పుట్టిస్తున్నది ఇదే. ఇప్పుడు 50% ఇప్పుడు 50% ఉన్నాయి. అది ఇంకా ముందుకు పోయే వరకు ఇంకా బీఆర్ఎస్ వైపు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, షాదీ ముబారక్ చెక్ దియే కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు మా కోసం? మామూలుగా కాదు, ముస్లిమ్స్‌లో కూడా బాగా చైతన్యం వచ్చింది. ఇంకోటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే ఆ చార్మినార్‌లో ఉండేటోళ్ళు, అక్కడ లోకల్‌లో ఉండేటోళ్ళు, అక్కడక్కడ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కావాలి. అక్కడ వేస్తారేమో ఓట్లు, కానీ పార్టీతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, వేరే వాళ్ళతో సంబంధం లేకుండా జుబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యూన్సీలో ముస్లిమ్స్ కొంత చైతన్యవంతంగానే ఉన్నారు. వాళ్ళు ఈయన అభ్యర్థి పెట్టకపోవడం మైనసే కదా. ఈయన అభ్యర్థి పెట్టి మా అభ్యర్థికి ఓటు వేయండి అని అంటే దానికి ఒక అర్థం ఉంటుండే. 2014 ఎలక్షన్స్లో పోటీ చేసింది ఎంఐఎం. 2018 ఎలక్షన్స్లో పోటీ చేయలే. అప్పుడు బీఆర్ఎస్కు మద్దతు అని చెప్పి వదిలేసింది. 2023లో ఎంఐఎం పోటీ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తలేదు. ఇప్పుడు ముస్లిం ఓట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్తే ఎందుకు ఇంటలేరు వాళ్ళంటే, నీ బుద్ధి పుట్టినప్పుడు మీ బుద్ధి పుట్టినట్లు మీ బుద్ధి పుట్టిన పార్టీలకు ఓటేయమంటే మేము ఓటేయాలనా అని ఓట్లేస్తలేరు. రెండో పాయింట్. మూడోది, ఎంఐఎం క్యారెక్టర్ దెబ్బతిన్నది. ఇక్కడ ఎంఐఎం క్యారెక్టర్ దెబ్బతిందంటే, సరే ప్రభుత్వాలకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఈ మూసీ దగ్గర మొత్తం ఇల్లు కూలగొడతామన్నా, లేకపోతే హైదరాబాద్ కూలగొట్టినా చాలామంది ముస్లింల ఇల్లు కూడా పోయినాయి. అసలు ఎంఐఎం సపోర్ట్ లేదు. అసలు ఎంఐఎం దానికి సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. హైడ్రాకే సపోర్ట్ ఉన్నట్టున్నది, సైలెంట్గా ఉన్నది, ఎందుకంటే వాళ్ళ కాలేజీ కోసం అని. ఇట్లా ఎంఐఎం స్ట్రాటజీ ఇట్లా ఉంది.